బైబిల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని వ్రాయబడింది. మరి మీరు ఈరోజు దేవునితో సమ్మతించి నడుస్తున్నారా, లేదా లోకంతో సమ్మతించి నడుస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని వ్రాయబడింది. అయితే మనం దేవునితో సమ్మతింపకుండా ఆయనతో కలిసి నడవగలమా అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, సమ్మతింపకుండా ఆయనతో ఎలా నడవగలం? అందుకే మీరు కానీ వాక్యాన్ని పరిశీలిస్తే, దేవుడు ఐగుప్తు దాస్యం నుండి లక్షల కొలది ఇశ్రాయేలును బయటకు రప్పించి పాలుతేనెలు ప్రవహించే కానాలకు నడిపిస్తుంటే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆకాశం నుండి మన్నా, బండ నుండి నీళ్లు రప్పించి అనేక అద్భుతాలు దేవుడు వారి కళ్ళ ముందు చేసిన వారు దేవునితో సమ్మతింపలేదు. అందుకే అందరిలో ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. వారే కాలేబు, యెహోషువ. తెలుసా, అందుకే వారిద్దరే కానాను దేశంలో భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించారు. మరి ఈరోజు మీరు దేవుని నుండి వాగ్దానాలు పొందుకున్నారా? వాటిని స్వతంత్రించుకోవాలి అని ఆశ కలిగి ఉన్నారా? అయితే వినండి, దేవునితో కలిసి నడవడం నేర్చుకోండి. ఆయన మాటలు, కట్టడలు అన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. అందుకే వాక్యాన్ని ప్రతిదినం పఠించండి. దేవుని మాటలను అనునిత్యం ధ్యానించండి. అప్పుడు మీరు దేవునితో కలిసి నడవగలరు, ఆయన వాగ్దాన ఫలాలను అనుభవించగలరు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.